చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి సహకరించాలన్నారు. ఏం సహకరించాలా? తప్పు చేసి సహకరించాలా? అర్థం అది కూడా అర్థం కాలేదు మాకు. వాళ్ళకు సహకరించండి, మంత్రులకు సహకరించండి అని చెప్పేసి అసెంబ్లీలో సహకరించినాము, అఖిలపక్ష ర్యాలీకి తయారని చెప్పినాము. ఏ రకంగా సహకరించాలా? ఎలక్షన్లో వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాలన్నా? ఒకవేళ రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు వేయండి ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా? ఎట్లా సహకరించాలా? ఇలా పెద్ద మనిషి అక్కడ ఏమంటే కొట్లాడి బెదిరించేది చేస్తా అనుకున్నాం. కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము అనలేము. కానీ ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలేదు. ఏమైనా జరిగితే మాత్రము కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకటి మేము అడుగుతా ఉన్నాను వాళ్ళని, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్. మీరు ఈ విషయము ముందు తెలియదా? అసెంబ్లీ హౌస్లో ఒక జియోతో ఆర్డినెన్స్తో అయిపోతుంది ముందు తెలియదా? రాహుల్ గాంధీ గారు కూడా తెలియదా? ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కదా మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా కదా ఉద్యోగంతో చేసుకోవచ్చు అని చెప్పగా దేశవ్యాప్తంగా బీసీ యుద్ధం జరుగుతుంది, దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్కి ఎందుకు ఇస్తున్నారు? మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అంటుండొచ్చు రేపు ఎలక్షన్ కనుక ఇవి ఇస్తున్నామని. మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు పెడుతున్నావు. ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, అన్ని యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి, పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంకా అనేక రకాల సెట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐ సెట్, పీ సెట్, రకరకాలు అన్నీ అవుతున్నాయి. మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్కు మీరు ఆర్డినెన్స్ తెస్తలేరు. 2 బిల్లులు పాస్ అయినాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది. రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ తెస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు? ఇదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అని అన్నారు, ఆమోదం తెలిపారు. రేపు 20,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి దానికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు? పెద్దలు కేసీరావు గారు కూడా నేను వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా 2 బిల్లులు పాస్ చేసిన తర్వాత 3 అంశాల మీద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు? ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు? దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, అలా ఉంది. అట్లా ఖచ్చితంగా ఇలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా, చెప్పాలా? మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా? ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఏమైనా అయిందంటే ఇంత సింపుల్గా ఒక్క క్యాబినెట్లో తీర్మానం చేసి జస్ట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఇమ్మీడియట్గా జీవో ఇచ్చుకోవాలన్నప్పుడు ఇది అన్ని రాష్ట్రాలకు అదే రకంగా చేసుకుంటారు కదా. అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్గా అమలు అయిపోతాయి కదా. మరి ఎవరికి తెలియలా? ఈ తెలంగాణలో వీళ్ళకే తెలిసిందా ఇంతలా? ఏడగనుకున్నది ఆలోచించి వచ్చారు. ఎవరు చదవలేదు, ఒక్కరి మిస్ అయిపోయింది, వీళ్ళు వెతికి తీసుకొచ్చా మేము ఇస్తున్నాం అనేటట్లా ఉంది ఈ వ్యవహారం. రాహుల్ గాంధీ గారు మోడల్ అన్నారు, తెలంగాణ మోడల్ అని వీళ్ళు అంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే కొత్తగా అనుకున్నాం మేము, ఇది మోడలా? మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే అయిపోతుంది. తమిళనాడు అంత కొట్లాడాల్సిన అవసరం లేకుంటుండే. ఆ తర్వాత ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు ఏమైనా అధికారాలు ఇచ్చిర్రా? చేసుకోవచ్చని ఎంబీసీలకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఎంతెంత ఇవ్వాలని ఇచ్చారు తమిళనాడులో.
బీసీలకు అట్లే వెనుకబడిన వర్గాల వాళ్ళకు కూడా మీరు భూములు ఇస్తామన్నారు. అట్లా నిజంగా మీకు బీసీలకు చేయాలని ఉంటే వెంటనే మా విద్యార్థులు కన్న కష్టాలు పడి ఊర్లలో చదువులేక ఏదో చదువుకున్నారు, ఆ రిజర్వేషన్తోనే కొంచెం పైకి వస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా బీద వాళ్ళకి ఇవ్వాలా, అత్యంత బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా. బీద వాళ్ళకి ఎంత అవకాశం కలిగిస్తే మేమందరం ఒప్పుకుంటాం, బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా. ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీయకుండా, రేపు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దానిలో ఆర్డినెన్స్ తీయకుండా హడావుడిగా ఎలక్షన్లో ఇచ్చినాము మాకు చిత్తశుద్ధి అనేటట్లు చేయడము చాలా అనుమానాలు ఉన్నాయి.